ప్రజల సమస్యల్ని పరిష్కరించడానికి కంకణం కట్టుకున్నటువంటి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో, మోడీ గారి నేతృత్వంలో ప్రతి ఒక్క సమస్యని అడ్రస్ చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి ఈరోజు ఈ ప్రభుత్వం. ఆ రోజు 3 నెలల క్రితం నేనే వచ్చి పునాదిరాలు మొన్నే వచ్చి ఓపెనింగ్ చేశాను. ఈ రోడ్డు ఇక్కడ నుంచి స్టేట్ హైవే రోడ్డు, ఇది ఈ రోడ్డు నుంచి అటు నేషనల్ హైవే రోడ్డుకి కలిపారు. ఎవరెవరో వాళ్ళు రైతులు వాళ్ళ భూములు ఇస్తే, రైతులు కచ్చా రోడ్లు నిర్మించిస్తే, కచ్చా రోడ్ల మీద సీసీ రోడ్లు నిర్మాణం ప్రభుత్వం చేయొద్దని చెప్పడానికి నువ్వెవడు అసలు? రోడ్ల నిర్మాణం చేయొద్దని చెప్పడానికి నువ్వెవడివి? రైతులు ఇక్కడ భూములు ఇచ్చి వాళ్ళ భూముల్లో వాళ్ళు రోడ్లు నిర్మించారు. రైతులు ప్రభుత్వానికి ఇచ్చారు, పంచాయతీకి ఇచ్చారు. పంచాయతీ రోడ్లు నిర్మిస్తుంది, డ్రైనేజీలు నిర్మిస్తుంది, త్రాగునీటి వసతులు నిర్మిస్తుంది. ఇది ప్రభుత్వం తాలూకా విధి, ప్రభుత్వం బాధ్యత. ప్రభుత్వ బాధ్యతని నిర్వర్తించొద్దు అని చెప్పి అనడానికి నువ్వెవడివి? ప్రజలు వాళ్ళ ఇల్లు కట్టుకుంటే, వాళ్ళే రోడ్లు నిర్మాణం చేసుకుంటే, వాళ్ళే రోడ్లని కచ్చా రోడ్లుగా ఇస్తే వాటి మీద ప్రభుత్వం నిర్మించాం. ఇది ఎందుకంటే ఇక్కడ ఉన్నది అతి చిన్న ప్రదేశంలో ఎక్కువ నివాస ప్రాంతాలు ఉన్నాయి, పాపులేషన్ డెన్సిటీ ఎక్కువ ఉంది. కాబట్టి వీళ్ళకి ఒకటే వే కాదు, 2-3 వేసి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. ఏ గ్రామానికైనా 2-3 రాకపోకలకు వెళ్ళేటటువంటి రహదారులు ఉంటాయి. ప్రతి వీధికి రోడ్డు వేస్తా, ప్రతి వీధికి డ్రైన్ కడతా, రేపు ప్రతి ఇంటికి నీళ్ళు ఇస్తా. ఇది నా కర్తవ్యం, ఇది నేను చేసి తీరుతాను.